అసలు ఎందుకు ఆ శిలువ మరణం, ఆ శిలువ త్యాగం? కేవలం తన నోటి మాటతో లోకమును సృష్టించినటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును అయ్యున్నటువంటి దేవుడు, నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని లోకమునకే సవాలు విసిరినటువంటి దేవుడు ఎందుకు ఆ శిలువలో త్యాగము చేయవలసి వచ్చినది? ఎందుకు శిలువలో మరణించవలసి వచ్చినది? 10,000 మందిలో కూడా గుర్తింపగలిగినటువంటి దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, నీతి సూర్యుడు, జీవము కలిగిన దేవుడు ఎందుకు శిలువ త్యాగమును చేయవలసి వచ్చినది? అసలు ఆ శిలువ మరణం మనకు ఏమి నేర్పిస్తుంది? ఆ శిలువ మరణం మనకి ఏమి తెలియచేస్తుంది? ఈ లోకములో చూసినట్లయితే పెడితే పెళ్లిని, లేదంటే చావు డప్పును కొట్టేటటువంటి ఈ లోకములో మన యొద్ద నుండి ఏది కూడా ఆశింపకుండా తన ప్రేమను మన ఎడల చూపిస్తున్నటువంటి దేవుడు ఎందుకు ఆ శిలువపై మరి మరణం కావాల్సి వచ్చినది? ఇంతకు ముందు ఎవరన్నా చెప్పారో లేదో నాకైతే తెలియదులే, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేరణను బట్టి ఈ యొక్క మరొక కోణములో మీ ముందుకు ఈ యొక్క వాక్యమును తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన వలన మీ ముందు నేను నిలబడటం జరిగినది. అసలు ఎందుకు ఆ శిలువ మరణం? సమస్తమును సమకూర్చి నేల మంటితో తన బిడ్డలను ఏర్పరిచినటువంటి దేవుడు ఆ శిలువ మరణం తప్పించుకోవచ్చు, కానీ ఎందుకు ఆ శిలువకు త్యాగమై ఉన్నాడు? ఎందుకు ఆ శిలువపై మరణమై ఉన్నాడు అని దాని గురించి లేఖనాల ఆధారముగా మీకు తెలియచేయాలని, ఏ పాపం ఎరిగినటువంటి పావరామూర్తి 10,000 మందిలో కూడా గుర్తింపగలిగినటువంటి దేవుడు మరి ఎందుకని తాను శిలువకు అప్పగించుకొని ఉన్నాడు? ఎందుకని అంత త్యాగమును, అంత ప్రేమను ఆ శిలువపై మన ఎడల చూపించి ఉన్నాడు? ఏదో ఒకటి ఆశిస్తేనే కానీ మన యొద్ద నుండి మరి మనకు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అనేక మంది. పెట్టినప్పుడు పెళ్లి డప్పును, పెట్టనప్పుడు చావు డప్పును కొట్టేటటువంటి ఈ లోకములో ఏది కూడా ఆశింపకుండా తన ప్రేమను మన ఎడల శిలువ పైన చూపిస్తున్నటువంటి దేవుడు ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఎందుకు ఆయన శిలువపై మరి మరణమునకు అప్పగించుకొని ఉన్నాడు? లేఖనాల ఆధారముగా తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇంతకు ముందు అందరూ కూడా శిలువలో పలికినటువంటి మాటలనే మనము అనేక చోట్ల వినపడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. శిలువలో పలికినటువంటి 7 మాటలు చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ప్రసంగమును మరింత ముందు ఎవరన్నా పాస్టర్ గారు చెప్పారో చెప్పలేదో నాకైతే తెలియదులే, కానీ దేవుని యొక్క ఆలోచన బట్టి ఈ రీతిగా తెలియచేయాలని నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక 5 పాయింట్స్తో ఈ దినమున లేఖనాల ఆధారముగా మీ ముందుకు రావటం జరిగినది. ఆయన శిలువనకు ఎందుకు అప్పగించుకున్నాడు అని దాని గురించి మనం లేఖనాల ఆధారముగా మాట్లాడుకొనబోతూ ఉన్నాం. తండ్రి అయిన దేవునికే మహిమ కలుగునుగాక, ఆ దేవాది దేవునికే స్తుతి కలుగు. అసలు ఆ శిలువ త్యాగం మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నది? లేఖనాల ఆధారంగా ఒక 5 పాయింట్స్ను మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 1, పాపముల నుండి మనలను విడిపించడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శిలువ త్యాగము మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, 1, మన పాపముల నుండి విడిపించడానికి. లేఖనాల ఆధారంగా మనము చూసినట్లయితే మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అసలు ఆ శిలువ త్యాగం మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నది? లేఖనాల ఆధారంగా ఒక 5 పాయింట్స్ను మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 1, పాపముల నుండి మనలను విడిపించడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శిలువ త్యాగము మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, 1, మన పాపముల నుండి విడిపించడానికి. లేఖనాల ఆధారంగా మనము చూసినట్లయితే మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మనము చదువుకొనక. 1, ఆ శిలువ త్యాగము మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, పాపముల నుండి మనలను విడిపించడానికి. చూసాం మనము లేఖనాల ఆధారంగా చూసినట్లయితే
యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తము మాత్రమే మనలను పరిశుద్ధముగా పవిత్రముగా బ్రతకమని మనకి నేర్పిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని రక్తములో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. పాపముల నుండి విడిపించడానికి పరిశుద్ధమైనటువంటి రక్తము కావాలి, పరిశుద్ధుడైనటువంటి రక్తమును కావాలి. అప్పుడే మన పాపముల నుండి మనము విడిపించబడతాం. అందుకనే ప్రియులారా, ఆ దేవాది దేవుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము తన పరిశుద్ధమైనటువంటి రక్తమును మన కొరకు సిలువలో మరి కార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనలో ఇక ఎంత మాత్రమును రక్తము లేదు. నీరు శరీరములో నీరు కారునంతగా తన రక్తమంతా, తన పరిశుద్ధమైన రక్తమంతా, తన యవ్వన రక్తమంతా మన పాపముల నిమిత్తమై, మన పాపముల కొరకై, మనము చేసినటువంటి మరి పాపముల నిమిత్తమై ఆయన తన రక్తమును, తన పరిశుద్ధ రక్తమును మన కొరకు కార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు రక్తము మాత్రమే మన పాపముల నుండి విడిపించును. ఆ పరిశుద్ధుని రక్తము మాత్రమే మన పాపముల నుండి విడిపించును. మన పాపము నుండి విడిపించటానికి ఇక ఎవ్వరి తరము కూడా కానే కాదు. ఈ లోకములో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన పాపముల నుండి విడిపించటానికి ఒకరు కావాలి, ఒకరి రక్తము కావాలి, ఒక పరిశుద్ధుని రక్తము కావాలి. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుని యొక్క రక్తము. హల్లెలూయా. రిషాల రికాల రిబా బాబా రిబాల నామా చురాల రిబాక. థ్యాంక్ యూ జీసస్. అందుకని ఆ దేవాది దేవుని యొక్క పరిశుద్ధ రక్తము మనలను, మన పాపములను కడిగివేయటానికి ఆయన శిలువపై బలియాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేను 5 పాయింట్లను చెప్పి మరి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 1, మన పాపముల నుండి విడిపించటానికి ఆయన శిలువపై బలియాగమైనాడు. శిలువపై మరణమునకు అప్పగించుకున్నాడు. తనలో ఇక ఎంత మాత్రము, తన శరీరములో ఎంత మాత్రము రక్తము లేదు అన్నట్లుగా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన యొద్ద నుండి ఏది కూడా ఆశింపకుండా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చినటువంటి ఒకే ఒక్క దేవుడు, నమ్మదగిన వాడు, నీతిశూరుడు, పరిశుద్ధుడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనము చూసుకున్నట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క చిత్తమును బట్టే, అంటే ఆయన సిలువలో బలి అవ్వటం, సిలువకు మరి అప్పగించుకొనటం, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ చిత్తమును బట్టే మనము మన పాపముల నుండి విడిపించబడుతూ ఉన్నాం. మన పాపముల నుండి మనము సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనం విడిపించబడుతున్నాం. కనుక ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మొదటి అంశము, మొదటి పాయింట్ మీకేం తెలియజేస్తూ ఉన్నదంటే, మరి ఒక 5 పాయింట్స్ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెండవది మనకి ఏమి తెలియచేస్తుందంటే, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి చూద్దాం. లేఖనాల ఆధారంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం మనము చూసుకున్నట్లయితే, కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. ఏమనంటున్నాడంటే, తండ్రి చిత్తమును నెరవేర్చడానికే అంత్య దినమందు నేను వానిని లేపుదును. ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించిన దానిని ఏది కూడా పోగొట్టుకొనకుండా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తన పరిశుద్ధ రక్తమును మన కొరకు, తండ్రి చిత్తమును ఆయన ఇష్టమును నెరవేర్చడానికే ఆ సిలువలో బలి అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత్య దినమందు నేను వారిని లేపుదును. ఎవరైతే
కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవమును పొందుటకే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ శిలువ త్యాగం? ఎందుకు ఆ శిలువ త్యాగము మనకి ఏమి నేర్పిస్తుందంటే నిత్య జీవమును పొందుటకే. అది తండ్రి చిత్తమై ఉన్నది గనుక, తండ్రి చిత్తమై ఉన్నది కనుక ఆయన తన కుమారుడిని ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. పరిశుద్ధుని రక్తము ఒక పాపముల నుండి విడిపించడానికి పరిశుద్ధుని యొక్క రక్తము కావాలి కనుక తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి లోకమునకు పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండవది ఏమిటంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన శిలువపై బలియాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం మనము చూసినట్లయితే ఈ విధంగా అక్కడ కూడా వ్రాయబడి ఉన్నది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన శిలువలో బలియాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ దినమున నా పాపముల విషయమై ఆ దేవాది దేవుడు అవమానమును భరించి ఉన్నాడు. నిందను, అవమానమును, పిడిగుద్దులను తన వీపి పొలము దున్నినట్లుగా దున్నబడి ఉన్నది. ఆయనలో ఇక ఎంత మాత్రమును రక్తము లేదు అన్నట్లుగా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి ఉన్నాడు. నిందను, అవమానములను భరించి ఉన్నాడు. మోముపై ఉమ్ము వేయించుకున్నాడు. తలకు ముళ్ళ కిరీటమును పెట్టించుకొని ఉన్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, మనలను పవిత్రులుగా చేయడానికి, సమస్త దుర్నీతి నుండి విడిపించడానికి ఆయన సిలువలో బలి అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవది మరణమును జయించడానికి. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం మనము చూసినట్లయితే క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శ్రమపడిన తరువాత 3వ దినమున ఆయన లేచును. మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు, సమాధిని గెలిచినటువంటి దేవుడు ఉన్నారు. ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో చనిపోయి బ్రతికినట్లుగా మనం ఎవరి యొద్ద నుండి చూడము, ఎవరి దగ్గర చూడము, ఎక్కడ కూడా వినము. కానీ ఇది తండ్రి చిత్తం అయి ఉన్నది కనుక తన కుమారుణ్ణి శ్రమకు అప్పగించి ఆ శిలువ త్యాగమునకు అప్పగించిన తర్వాత ఆయన మరణపు ముళ్ళును విరిచి మరణముపై విజయమును పొంది, సాతానుపై విజయమును పొంది 3వ దినమున తిరిగి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రియులారా. తన నోటి మాట ద్వారా సమస్తమును సృష్టించినటువంటి దేవుడే, లోకమును సృష్టించినటువంటి దేవుడే, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి అతి సుందరుడు తండ్రి చిత్తమై ఉన్నది కనుక ఆ శిలువ మరణమునకు అప్పగించుకొని 3వ దినమున సజీవుడై లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శ్రమపడి 3వ దినమున మృతుల నుండి ఆయన లేచును. మూడవది మరణమును జయించటానికి ఆయన లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం గనక మనము చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. హల్లెలూయా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. మనము ఎక్కడ చూసినా కూడా ఈ దినములలో మనకు వినబడుతున్నటువంటి మాటలు సిలువలో పలికినటువంటి 7 మాటలు. అయితే నాకెందుకనో దేవుని యొక్క ఆలోచన వలన ఈ విధంగా అసలు ఎందుకు దేవుడు ఆ సిలువకు అప్పగించుకున్నాడు అని తెలియచేయాలని దేవుని యొక్క ఆలోచనతో మేము మీ ముందుకు రావటం జరిగినది. నేను కథలు కానీ బయట లోకానుసారమైనటువంటి మాటలు కానీ ఏది కూడా తెలియచేయను, కానీ ఒక 5 పాయింట్లు ఎందుకు అసలు అలా జరగవలసి వచ్చినది అనేది చాలా క్లారిటీగా లేఖనాల ఆధారంగా
మీ ఎదుటకు రావాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ వలన మరి ఈ దినమున మీ ముందు నిలబడటం జరిగినది. అయితే ఇప్పుడు మనము 3 అంశముల గురించి 3 పాయింట్ల గురించి మనము తెలుసుకున్నాం. సిలువలో ఆయన మరి ఎందుకు చనిపోయి ఉన్నాడు? పాపముల నుండి విడిపించటానికి, మరి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, 3వది మరి మరణాన్ని జయించటానికి, 4వది చూసినట్లయితే సాతానుని జయించటానికి, సాతానుపై విజయము పొందటానికి. మరి లేఖనాల ఆధారంగా మనము చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, అపవాది అనగా సాతాను మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. సాతాను యొక్క క్రియలను లయపరచడానికే దేవుని యొక్క కుమారుడు మరి ప్రత్యక్షమాయనని మరి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియులరా, సాతాను గాడిపై విజయమును పొందడానికే ఆయన సిలువలో బలియాగమైనట్లుగా మరి మనము చూడవచ్చు. అందరికీ చాలా మంది అంటూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, అసలు ఎందుకు మరి ఆయన గొప్ప దేవుడు అంటున్నారు, కొన్ని కోట్ల మంది ఆయన దేవుడిగా పిలుస్తూ ఉన్నారు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవునిగా పిలుస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఆ సిలువ త్యాగమును తప్పించుకోనలేకపోయి ఉన్నాడు? ఎందుకు ఆ సిలువలో మరి మరణించి ఉన్నాడు? తను తలుచుకుంటే మరి సజీవుడిగా మరి ఆ సిలువ యొక్క త్యాగము నుండి విడిపించబడవచ్చు కదా, ఆ సిలువ మరణమును విడిపించుకోవచ్చు కదా. ఎందుకని ఆ దేవుడు తప్పించుకోలేకపోయాడు? ఆయన దేవుడేనా అని రకరకాలైనటువంటి మాటలను ఈ లోకములో మనం వింటూ ఉంటాం. ప్రియులారా, ఆయన సమస్తమును చేసినటువంటి దేవుడు, అన్నింటిపై అధికారం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. తప్పించుకోవడానికి 1 నిమిషం 1 సెకండ్ చాలు. కానీ ఎందుకని తప్పించుకోలేదంటే అది తండ్రి చిత్తమై ఉన్నది కనుక, సాతానుపై విజయమును పొందాలి కనుక, మరణమల్లేటటువంటి ములును విరవాలి కనుక, పాపముల నుండి మనలను విడిపించాలి కనుక ఆయన సిలువనకు అప్పగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వదిగా చూసినట్లయితే మనము సాతానుపై విజయమును పొందటానికి అని మరి లేఖనాల ఆధారంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే 3వ అధ్యాయం 5వ వచనం కనుక మనము చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియచేయును, ఆయన యందు పాపమేమియూ లేదు. హల్లెలూయా. యోహాను 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో కూడా మనకి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, పాపమును తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమాయను, మరి ఆయన యందు పాపము ఎంత మాత్రమును లేదు. మనము చూసుకున్నట్లయితే ఆయన పుట్టినది మొదలుకొని సిలువలో చనిపోయేంత వరకు కూడా ఏ పాపం ఎరిగినటువంటి వారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించునని లోకమునకే సవాలుగా విసిరినటువంటి దేవుడు, సవాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఉన్నారు. ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధి రక్తము ద్వారాగానే మనము మన పాపముల నుండి, సమస్త దుర్నీతి నుండి మనము విడిపించడానికి తండ్రి చిత్తమై ఉన్నది కనుక ఆయన సిలువలో బలియాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నాకాశ్రయం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నాకాశ్రయం. ఆ పరిశుద్ధిని రక్తము ద్వారాగా వలన మాత్రమే మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి 5వ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే, తండ్రి తన ప్రేమను మన ఎడల చూపుటకు లేఖనాల ఆధారంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని
పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో నిశ్చయముగా మరి ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ పాపముల నుండి మనము విడిపించబడితే రేపటి దినమున ఆయన రాకడ సమయమున మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా నిలబడటానికి మనకు అవకాశమును కల్పించడానికి ఆయన సిలువలో బలియాగమైనట్లుగా సిలువ మరణమునకు అప్పగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మార్పు నొందిన బిడ్డల వంటి వారమైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపము. మన పాపముల నుండి మన సమస్త దుర్నీతి నుండి మనము కడగబడి ఆయన వైపు చూసి రక్షణ మార్గంలోనికి నడిపించబడితేనే కానీ మరి పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశింపమని నిశ్చయముగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రికి మన ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన కుమారుని ఈ లోకమునకు పంపించి ఆయన మరి సమస్తమైనటువంటి పాపముల నుండి మనల్ని విడిపించటానికే ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సిలువ మరణమును తప్పించుకొనలేక కాదు, లేదా మరి ఇంకొకటి కాదు. మనం ఎన్నో వింటూ ఉంటాం లోకంలో. దేవుడైనటువంటి వాడు ఎందుకు చనిపోయాడు, దేవుడైనటువంటి వాడు ఎందుకు సిలువకు అప్పగించుకున్నాడు, దేవుడైనటువంటి వాడు ఎందుకు అవమానములు భరించి ఉన్నాడు అని అంటే నా పాపముల విషయమై నా బ్రతుకు విషయమై ఆయన సిలువకు అప్పగించుకోవటం, అది కూడా తండ్రి చిత్తమై ఉన్నది కనుక ఆయన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించి మరి ఆ యొక్క పనిని ముగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సిలువ త్యాగం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే శత్రువుల సైతం ప్రేమించమని తెలియచేస్తుంది. మనలను కొట్టి హింసించి దూషించిన వారి సైతము వారిని క్షమించమని తెలియచేస్తూ ఉన్నది. పరలోక సంబంధమైనటువంటి విషయములను గురించి ప్రయాసపడమని మనకి తెలియచేస్తూ ఉన్నది. ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారమును కలిగి ఉండమని మనకు తెలియచేస్తూ ఉన్నది. మనము నీతిగా బ్రతికిన ఎడల తండ్రితో పాటుగా మనము మరి పరలోక రాజ్యములో ఆయన ఎదుట నిలబడటానికి స్థానమును కల్పిస్తుంది. మరి స్థానమును కల్పిస్తూ ఉన్నది. ఆయన పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత కలుగుతుందని తెలియచేస్తూ ఉన్నది. హత్య చేయకూడదని, మరి వ్యభిచరింపకూడదని, దొంగిలింపకూడదని, అబద్ధములు పలకకూడదని, నరహత్యలు చేయకూడదని, మరి మనము బ్రతికిన అంతకాలము కూడా నీతిగా బ్రతకమని ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారాగా, ఆయన పొందినటువంటి గాయముల ద్వారాగా మనకి స్వస్థత కలుగుతుందని ఆ యొక్క సిలువ త్యాగము మనకి తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సినిమాలు, బూతులు, మరి అల్లరితో కూడినటువంటి ఆటపాటలను మరి చేయకూడదని ఆ యొక్క సిలువ త్యాగము మనకి తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఈ దినమున నా పాపముల విషయమై ఆయన పరిశుద్ధుని యొక్క రక్తముగా మన కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువలో బలియాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లేఖనాల ఆధారముగా 5 పాయింట్లను మీకు తెలియచేసి ఉన్నాను. 1, మన పాపముల నుండి విడిపించటానికి, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, మరి మరణాన్ని జయించటానికి, మరి సాతానుపై విజయమును పొందటానికి, మరి తండ్రికి ఉన్నటువంటి తన ప్రేమను మన ఎడల చూపటానికి ఈ యొక్క 5 పాయింట్లను లేఖనాల ఆధారంగా మీకు తెలియచేయడం జరిగినది. దేవుడిచ్చినటువంటి యొక్క ఆలోచనను బట్టి లేఖనాల ఆధారంగా మీ ముందుకు రావటం జరిగినది. దేవుడు ఎందుకు సిలువకు అప్పగించుకొని ఉన్నాడు, ఎందుకు ఆ సిలువలో మరి బలియాగమైనాడు అంటే మనలను పాపముల నుండి విడిపించడానికే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశయాన్ని కలిగి ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. వ్యాధిగ్రస్తులు కానీ, రోగులు కానీ, గర్భము లేని వారు కానీ, అనేకమైనటువంటి చేతబడి మాంత్రిక చేగోడి శక్తులతో పీడించబడుతున్నటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో ఒక గ్లాసులో కానీ, లేదా ఒక వాటర్ బాటిల్ కానీ, లేదా ఒక కొబ్బరి నూనె కానీ తీసుకోండి. మీ కొరకు నేను ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాను. దేవుడు యొక్క చిన్ని వాక్యమును మరి దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఫలింపచేయునుగాక. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. మమ్మలను పాపముల నుండి విడిపించడానికి,
అయా మరణపు మూలును విరవటానికి, అయా సాతానుపై విజయమును పొందటానికి, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి, మా పైన ఉన్నటువంటి ప్రేమను తెలియచేయడానికే మీరు ఆ సిలువలో బలియాగమైనట్లుగా, సిలువ మరణమునకు అప్పగించుకున్నట్లుగా, లేఖనాల ఆధారంగా మీరు బిడ్డలతో మాట్లాడినటువంటి విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవించి నా తండ్రి ప్రార్థన చేసుకొనుచు ఉన్నారో వారి యొక్క పాపముల నుండి వారు యేసు నామములో విడిపించబడుదురుగాక, రక్షణ మార్గములోకి నడిపించబడుదురుగాక, సమస్తమైన దుర్నీతి నుండి బిడ్డలు విడిపించబడుదురుగాక, కుటుంబములపై శాంతి, సమాధానము, సమృద్ధి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము కలుగునుగాక. నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎంతమంది అయితే గర్భము లేకుండా బాధపడుచు ఉన్నారు, యేసు నామములో వారి గర్భము తెరవబడునుగాక. నీ సాక్షులుగా బిడ్డలు ఇదిగో నా తండ్రి నిలబడుదురుగాక, సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఎంతమంది అయితే ఏ రోగములతో బాధపడుచు ఉన్నారో, చింతిస్తూ ఉన్నారో నా ప్రభువా వారి కన్నీరు చూడండి అయ్యా, వారి కన్నీరు తొడవండి నా తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క వీడియో చూసి అయా ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి కుటుంబములన్నిటినీ కూడా ఈ సమయంలో మీ గాయపడినటువంటి హస్తములకు నేను అప్పగిస్తూ ఉన్నాను. నా తండ్రి నీకు వందనాలు. మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. ఇదిగో నా తండ్రి చీకటి చేత, మాంత్రిక శక్తుల చేత బాధించబడుతున్న వారు యేసు నామములో నీ రక్తమును బిడ్డలపై ప్రోక్షిస్తూ ఉన్నాను. ఫైర్ అనెంటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్నితో బిడ్డలు యేసు నామములో నీ యొక్క పరిశుద్ధ అగ్నితో బిడ్డలు నింపబడుదురుగాక, కుటుంబములు నింపబడునుగాక. మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీరే కార్యములు జరిగించి ముందుకు నడిపించమని. ఎంతమంది చేతిలోనైతే నా ప్రభువా ఆ యొక్క నీరు ఉన్నదో, ఆయా నూనె ఉన్నదో, ఆ నీరు, ఆ నూనె యేసు నామములో నీ రక్తముగా మార్చబడునుగాక. ఇదిగో నా తండ్రి మీరు మా కొరకు కల్వరిలో కార్చినటువంటి ఆఖరి రక్తపు బొట్టుగా ఆ నీటిని, ఆ నూనెని యేసు నామములో మారుస్తూ ఉన్నాను. బిడ్డలు త్రాగుచూ ఉండగా, అప్లై చేసుకొనుచూ ఉండగా ప్రతి ఒక్క వ్యాధుల నుండి, రోగముల నుండి, దుర్నీతి నుండి, పాపము నుండి, వ్యసనముల నుండి యేసు నామములో బిడ్డలు విడిపించబడుదురుగాక, నీ సాక్షులుగా లేవనెత్తబడునుగాక. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నీ పరలోకంలో చేర్చుకొని మాకు సమాధానమును కలుగచేయమని, సమృద్ధిని కలుగచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి ఆయన రాకడ నిమిత్తము సిద్ధపరచును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.